హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ప్రపంచంలో ఉన్న మొబైల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ కూడా గూగుల్ని వాడతారు. వాళ్ళు బ్రౌజ్ చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి చేయాల్సిందే. సో ఈ క్రమంలో చాలామంది ఎవరైనా సరే గూగుల్లో వాళ్ళకు తెలియని ఏదైనా పదానికి అర్థం తెలుసుకోవాలి అంటే ఆ ట్రాన్స్లేషన్ యాప్లోనే దేంట్లోనో మొత్తానికి సెర్చ్ చేస్తారు. గూగుల్లో చేసినప్పుడు అది ఒక ప్రొనౌన్సియేషన్ అనేది వస్తుంది. నిజానికి ఇంగ్లీష్లో అయితే ఆ ప్రొనౌన్సియేషన్ అనేది బాట్ వాయిస్ ఓవర్తో వస్తుంది, అంటే ఆర్టిఫిషియల్గా. అదే తెలుగుకు సంబంధించి ఏదైనా పదానికి ఒక ప్రొనౌన్సియేషన్ని అడిగితే ఒక మంచి క్యూట్ వాయిస్ ఒకటి వస్తుంది. ఆ వాయిస్ ఎవరిదంటే ఒక అమ్మాయిది, తెలుగు అమ్మాయి. అంటే తెలుగులో చెప్తారు కాబట్టి తెలుగు అమ్మాయిని తీసుకుంటారు అనుకోండి. సో ఆ అమ్మాయి ఎవరు, గూగుల్ దాకా ఎలా రీచ్ అయ్యారు ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం. సో ఆవిడ పేరు గ్రీష్మారెడ్డి. సో గ్రీష్మారెడ్డి మనం తెలుగులో ఏదైనా గూగుల్లో ఒక పదాన్ని, తెలుగు పదానికి అర్థాన్నో పర్యాయ పదాన్నో ఏదైనా అడిగి వాయిస్ వినాలనుకుంటే మనకు మామూలుగా టెక్స్ట్ కూడా చూపిస్తుంది. అదే దానికి వాయిస్ వినాలనుకుంటే పక్కన ఆప్షన్ ఉంటుంది. అది కొట్టినప్పుడు ఆ వాయిస్ ఒకటి వస్తుంది, స్వీట్ వాయిస్, క్యూట్ వాయిస్ ఒకటి వస్తుంది. ఆ వాయిసే గ్రీష్మారెడ్డిది. ఆవిడ ఇటువంటి వాయిస్ ఓవర్లు గూగుల్లో కొన్ని వందల వేల పదాలకు ఇచ్చారు. మనం తెలుగులో ఏది కొట్టినా సరే ఆ వాయిస్ ఆవిడదే అయి ఉంటుంది. అయితే ఆవిడ అలా ఎలా రీచ్ అయ్యారో అక్కడ దాకా అని చూస్తే ఆవిడ యాక్చువల్గా కర్నూలు. సో కర్నూలులో ఆవిడ బీటెక్ పూర్తి చేశారు. బీటెక్ అది కూడా బయోటెక్నాలజీలో బీటెక్ చేశారు. ఆ తర్వాత సివిల్స్ కోసం ఢిల్లీ వెళ్ళారు. సివిల్స్కి ఢిల్లీ ఎందుకు వెళ్తారంటే ఢిల్లీ అనేది సివిల్స్ కోచింగ్కి చాలా ఫేమస్ ఇదనమాట. మనం ఇంతకుముందు కూడా చూసాం, ఒక సివిల్స్ స్టూడెంట్ ఆ ఢిల్లీ వరదల్లో ఒక స్టూడెంట్ సెల్లర్లో చిక్కుకొని చచ్చిపోవడం, ఇదంతా చూసాం మనం. అంటే ఢిల్లీలో వీధి వీధికి, మన అమీర్పేటలో ఎలాగైతే వీధి వీధికి జావా కోచింగ్ సెంటర్లు ఇవి ఉంటాయో అదేవిధంగా ఢిల్లీలో చాలా చోట్ల సివిల్స్ కోచింగ్ సెంటర్లు ఉంటాయి. అయితే ఇందులో టాప్ సివిల్స్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, అలాగే నార్మల్ సివిల్స్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఒక ఏరియా దేనికన్నా పాపులర్ అయితే ఆ ఏరియాలో ఆ బ్రాండ్ ఇమేజ్ని ఉపయోగించుకుంటూ అటువంటివి అనేక కంపెనీలు లేకపోతే అనేక ఇన్స్టిట్యూషన్స్ వచ్చేస్తాయి. వాటికి ఆ స్టాండర్డ్ ఉన్నా లేకున్నా ఆ ఏరియాలో ఉంటాయి కాబట్టి ఒక ఇమేజ్ అనేది అప్లై అయ్యి అక్కడికి కూడా పబ్లిక్ వస్తూ ఉంటారు. అది ఇక్కడ ఒక స్ట్రాటజీ, బిజినెస్ స్ట్రాటజీ. కాబట్టి ఢిల్లీలో చాలా ఉంటాయన్నమాట. అయితే ఈవిడ ఒక మంచి ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్లో చదవడం కోసం ఢిల్లీ వెళ్ళారు. అయితే ఆవిడకి ఎందుకు సివిల్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందంటే నిజానికి ఆవిడ ఫాదర్ జేసీ నాథ్, ఆయన కలెక్టర్గా రిటైర్ అయ్యారు. అదేవిధంగా ఆవిడ మదర్, ఆవిడ శశిదేవి ఆవిడ పేరు, ఆమె కూడా డిప్యూటీ కలెక్టర్గా ఉన్నారు. సో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆవిడ మీద బాగా ఉంది. సో నేను కూడా కలెక్టర్ అవ్వాలని చెప్పేసి గ్రీష్మారెడ్డి ఢిల్లీ వెళ్ళి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యారు. అయితే కొద్ది రోజులు గడిచిన తర్వాత తను మరి పరిస్థితులు అనుకూలించలేదా లేకపోతే వేరే కారణాలతోటో ఏమో ఎంబీఏ జాయిన్ అయ్యారు. సో కోర్సు మార్చుకుని ఎంబీఏ జాయిన్ అయ్యి అక్కడ ఇది చేస్తూ ఉండగా అక్కడ ఆవిడకి వాయిస్ ఓవర్ ప్రొఫెషన్ గురించి తెలిసింది. వాయిస్ ఓవర్ ప్రొఫెషన్ అంటే ఇదే. సో ఇటువంటి వాటికి వాయిస్లు ఇవ్వడం, అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, అలాగే రకరకాల యాడ్స్కి, అలాగే మ్యూజిక్ ఇండస్ట్రీలో, అదేవిధంగా ఇటువైపు ఏదైతే టెక్నాలజీ ఇండస్ట్రీ ఉందో దీంట్లో, ఇట్లా రకరకాల చోట్ల వాయిస్ ఓవర్లు అనేవి చాలా ప్రాముఖ్యత ఉన్నవి. అయితే దీంట్లో దాని గురించి తెలిసిన తర్వాత అమ్మాయికి ఉత్సాహం వచ్చింది. గ్రీష్మారెడ్డి గారికి చిన్నప్పటి నుంచే ఈ తరహా ఇంట్రెస్ట్ ఉందట. అంటే మ్యూజిక్ అంటే బాగా ఇష్టం, మ్యూజిక్ వింటూ ఉంటాను, పాడుతూ ఉంటాను, అలాగే గలగలా మాట్లాడడం ఇష్టం అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. సో ఇంత బాగా తన ఇష్టమైన పనిని చేయడానికి ఒక ప్రొఫెషనే ఉంది అని చెప్పి తెలిసిన తర్వాత బాగా మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉరకలెత్తి సరే ఆ ప్రొఫెషన్లో మనం అడుగులు పెడదామని చెప్పి ప్రయత్నిస్తే గూగుల్ నుంచి ఇలాంటి ఒక ఆఫర్ ఉంది అని చెప్పి ఆవిడ తెలిసిన తర్వాత గూగుల్కి ఆవిడ అప్లై చేసుకుంటే మొత్తానికి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఆమెను సెలెక్ట్ కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆవిడ కొన్ని రోజులు ట్రైనింగ్ కూడా అయింది. ఎందుకంటే అంత ఈజీ కాదలా చెప్పడం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది తెలుగు వాళ్ళలో అనేక మంది ఫోన్లు వాడుతున్న వాళ్ళు, అలాగే సిస్టమ్లు వాడుతున్న వాళ్ళలో ఈ ప్రొనౌన్సియేషన్ అనేది తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. అదేవిధంగా ఇతర భాషల వాళ్ళు, తెలుగు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఈ ప్రొనౌన్సియేషన్ అనేది ఇంపార్టెంట్. తెలుగు భాషలో చాలా పదాలు ఒక్కోసారి దగ్గర పదాలు కూడా ఉంటాయి. ఒకే పదానికి జస్ట్ ఒక ఒత్తు పొల్లు చిన్నది మారిస్తే అర్థం మారిపోయేంత తేడాలు ఉంటాయి. సో వీటి మీద గతంలో జోక్స్ కూడా ఉండేవి తెలుగులో. సరే, ఇప్పుడు అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ విధంగా ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పలికి క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేసి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా ఆవిడ కష్టపడి ట్రైన్ అయ్యి ఇప్పుడు కొన్ని వేల పదాలు, వేల సెంటెన్సెస్ ఆవిడ ఇట్లా ఫామ్ చేయడం జరిగింది. అలాగే కొన్ని వందల కథనాలను కూడా ఆ విధంగా రికార్డ్ చేయడం జరిగింది. సో ఇండస్ట్రీలో ఇప్పుడు ఆవిడ చాలా పాపులర్గా ఉన్నారు. నిజానికి గూగుల్ సీఈఓ కూడా మన భారతీయుడే, మనందరికీ తెలిసిందే కదా, సుందర్ పిచాయ్.
సో తమిళనాడుకు చెందిన వ్యక్తి, మదురైకి చెందిన వ్యక్తి. సో ఆయన ఆధ్వర్యంలో గూగుల్ టెక్నాలజీ రంగంలో రకరకాల కొత్త పుంతలు తొక్కుతూ వెళ్తుంది. సుందర్ పిచాయ్ ఆధ్వర్యంలోనే గూగుల్ జెమినీ అని చెప్పేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రౌజర్ని కూడా తీసుకురావడం జరిగింది, ఆ టూల్ని. సో ఈ విధంగా రకరకాల కొత్త పుంతలు తొక్కే దాంట్లో మన తెలుగు అమ్మాయి కూడా ఒక భాగస్వామిగా ఉండటం అనేది మనందరం కూడా మంచి సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయమే.